ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 23వది అయిన ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. వీరి తెలివితేటలను సరిగ్గా ఉపయోగిస్తే వీరికి శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలోనూ వీరిని ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మొండితనం కారణంగా విమర్శలను ఎదుర్కోవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురవుతుంది. వీరు బహుముఖ ప్రజ్ఞశాలి. వీరు చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యం ఉంటుంది. ఏ పరిస్థితులలోనైనా వీరంతట వీరు సర్దుబాటు చేసుకుంటారు. వీరి మనస్సు, చర్య, పదాలతో ఎవరికీ హాని చేయరు. వీరి మనస్సు చాలా పదునైనది. ఎల్లప్పుడూ ఏదో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనోహరమైన చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆధ్యాత్మిక స్వభావం ఉంటుంది. నైపుణ్యాలు, వ్యక్తిత్వము, ప్రభావాల విషయంలో వీరు చక్కగా ప్రవర్తిస్తారు. చక్కగా మాట్లాడే స్వభావం ఉండటం వల్ల వీరు ప్రజల నుంచి ప్రేమ మరియు మద్దతును పొందుతారు. ఇతరులను ఎలా గౌరవించాలి, ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలనే విషయం వీరికి చాలా బాగా తెలుసు. వీరి చుట్టూ ఉండే ప్రజలు సంతోషాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు, కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు, అందువల్ల డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్తుల రూపంలో నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు, కానీ ఆత్మీయులకు చెప్పకుండా చేసే కొన్ని పనులు నష్టాన్ని కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పజెబతారు, అందువలన నష్టపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, హామీలు ఉండుట వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించుకొని అందలమెక్కించి కష్టాలను కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం చక్కగా ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే వీరు జీవితంలో పురోగమనం సాధించవచ్చు. సంతానాన్ని అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయి. పెంపకంలో లోపాలు ఉన్న సంతానం బాగుపడి కుటుంబానికి మంచి ఖ్యాతిని తెస్తారు. గురు, శని, బుధ మహర్దశలు, శుక్రదశలు వీరికి చక్కగా యోగిస్తాయి. వీరు ఉల్లాసంగా, సామాజికంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్ల ఒంటరిగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వీరు వ్యక్తులతో సమయాన్ని గడిపినప్పుడు చక్కగా భావిస్తారు. వీరు పవిత్రంగాను మరియు ఉత్సాహభరితంగా ఉంటారు. అందువల్లనే వీరు వీరి బాధ్యతలను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అన్ని రకాల సమస్యలు, అడ్డంకులపై పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి నృత్యం, సంగీతంలో ఆసక్తి ఉంటుంది. నర్తకులు, మంచి గాయకులు కావచ్చు. వాదనల విషయానికి వచ్చినప్పుడు వీరు అత్యుత్తమంగా ఉంటారు. అందువల్ల పాలసీలు మరియు చట్టాల విషయంలో వీరు అత్యుత్తమంగా ఉంటారు. మీరు విషయాలను రహస్యంగా ఉంచగలుగుతారు కనుక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు
లేదా ఉన్నతాధికారి యొక్క వ్యక్తిగత సెక్రటరీగా ఉంటారు. మీరు ఎంత చదువుకున్నప్పటికీ మీరు మీ జ్ఞానం కోసం పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఏదైనా పనిని లేదా ఇతర పనులను ఒకేసారి చేయడం మీ అలవాటు. మీ అంకిత భావం, పనిలో మీరు చూపే నిబద్ధత, క్రియాత్మక కారణంగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. మీరు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటారు. ఏది నిర్ణయించుకున్నప్పటికీ మీరు పనిచేస్తూనే ఉంటారు లేదా పూర్తయ్యేంత వరకు పనిచేస్తారు. అదేవిధంగా మీరు స్వార్థం విషయంలో కాస్తంత ముందుంటారు. ప్రజలను మీ ప్రభావం కిందకు ఉంచడానికి మీరు ఇష్టపడతారు. అందువల్ల మీరు ఏమి చేసినప్పటికీ చాలా అలర్ట్గా చేస్తారు. మీకు ఆత్మగౌరవం ఎక్కువ. దీనివల్ల మీకు గౌరవ మర్యాదలు అధికంగా లభిస్తాయి. మీ మానసిక శక్తి బలంగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయమైనా వేగంగా తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దీనిలో మీకు ఎలాంటి సమస్య ఉండదు. నిర్ణయం తీసుకునే మీ సామర్థ్యాల వల్ల మీరు చక్కటి విజయాలను సాధిస్తారు. మీరు వ్యాపారానికి కాకుండా ఉద్యోగానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ఉద్యోగం లేదా వ్యాపారమైన మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. మీకు అనుకూలమైన వృత్తులు చరిత్రకారులు, సంగీతకారులు, నర్తకులు, రంగస్థల కళాకారులు, అథ్లెట్, స్పోర్ట్స్మెన్, బ్యాంకు అధికారి, శాస్త్రవేత్త, భౌతిక నిపుణులు, కంప్యూటర్ సంబంధిత రచనలు, సైనికులు, కవి, పాటల రచయిత, గాయకులు, సంగీత కళాకారులు, జ్యోతిష్కులు, ఆధ్యాత్మిక గురువు, సర్జన్, అమ్మకము కొనుగోలు వ్యాపారం చేసేవారు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, పరిపాలనా అధికారి మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంజనీరింగ్, హార్డ్వేర్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కోణంలో యజమాన్యత పని మీకు మరింత లాభదాయకంగా ఉంటుంది. మీకు మీ తోబుట్టువులపై ప్రత్యేక అభిమానం ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అదృష్టాన్ని అందిస్తారు. మీరు వారసులుగా సమృద్ధిగా డబ్బును పొందుతారు. అయితే మీ అత్తమామల నుంచి మీరు అంతగా అనుకూలతను పొందలేరు. మీ జీవిత భాగస్వామి దయాపూర్వకంగా మరియు లాభదాయకంగా ఉంటారు. అయితే అతడు లేక ఆమెకు ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టే స్వభావం ఉంటుంది. అన్నింటినీ మించి వివాహం మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను అందిస్తుంది. వృద్ధాప్యంలో వీరి జీవితం ఆధ్యాత్మికతతో చక్కగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో కొన్ని మార్పులు ఉంటాయి. పాదాల వారీగా చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు అధికారులు, గీతగాన ప్రియులు, సోదర పూజితులు, పట్టుదల అధికము, భాషా పరిజ్ఞానులు, సత్యం మాట్లాడువారు, అందమైన వారుగా ఉంటారు. ధనిష్ట నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు అందమైన ముఖం కలవారు, సేవా సమూహానికి అధిపతులు, తమ తెలివితేటలతో ఆకట్టుకునే నైజము, న్యాయ మార్గంలో అభిలాష. వీరి మాటలకు ఇతరులు దాసోహమవుతారు. మంచి ఉత్సాహవంతులు, మంత్రతంత్ర జ్యోతిష్య జ్ఞానం తెలిసిన వారుగా ఉంటారు. ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు కాంతివంతమైన దేహం కలవారు, ధైర్యవంతులు, ఇతరులపై అధికారం కలిగి ఉంటారు, మంచి మనస్సు కలవారు, తెలివితేటలు అధికము, దాన ధర్మాలు చేయువారు, వినోదాలయందు ఇష్టం కలవారు, గుణవంతులై ఉంటారు. ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు స్థూల దేహాన్ని కలిగి ఉంటారు,
ఎరుపు రంగులో ఉంటారు. ధైర్య సాహసములతో ఏ పని అయినా చేయగల సమర్థులై ఉంటారు. సుఖవంతమైన జీవనమును కలిగి ఉంటారు. ధనిష్టా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. ధనిష్టా నక్షత్రం 1, 2వ పాదములలో జన్మించిన వారు మీ రాశి మకర రాశి. మీ రాశి అధిపతి శని. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు గా, గి. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించిన వారు మీ రాశి కుంభరాశి. మీ రాశి అధిపతి శని. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు గు, గే. నక్షత్ర ఆదిదేవత అష్టవసువు. నక్షత్ర గణము రాక్షస గణము. నక్షత్ర జంతువు సింహము. నక్షత్ర నాడి మధ్య నాడి. నక్షత్ర పాదము తామ్రము. మీరు పూజించవలసిన గ్రహములు శని, కుజులు. మీరు పూజించవలసిన దైవములు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు చేయవలసిన ఆచారములు మంగళవారం నాడు ఉపవాసముండి శ్రీ ఆంజనేయ స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము చేయవలెను. బుధవారం నాడు ఉపవాసముండి శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము జరిపించవలెను. అదృష్ట సంఖ్య 9. అదృష్ట వారములు మంగళవారము, బుధవారము, శనివారము. తిలక ధారణ కుంకుమ, గంధము, సింధూరము. మీరు చేయవలసిన పారాయణము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరము, హనుమాన్ చాలీసా. మీరు ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి అంటే 6 ముఖములు. అదృష్ట రత్నము పగడము. ధరించవలసిన చేతి వ్రేలు ఎడమ చేతి ఉంగరం వేలు. మీరు పూజించవలసిన వృక్షములు జమ్మి, మారేడు. మీరు చేయవలసిన పండుగలు హనుమ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీరామనవమి, నాగపంచమి. మీరు చదువవలసిన పురాణము విష్ణు పురాణము, స్కంద పురాణము, శ్రీమద్ భాగవతము. మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ. అదృష్ట రంగు ఎరుపు. మీకు సరిపోయే సింహద్వారము దక్షిణం, పడమర. మీరు చేయవలసిన దానము కందులు, నువ్వులు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రీ మంత్రము ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ధనిష్టా నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు సింధూరము, ఎరుపు రంగు బొట్టును ధరించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యము సందర్శించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తరము, అభిషేకము జరిపించవలను. మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటమును ఉంచి స్వామికి ఎర్రని మందార పూలమాలతో అలంకరించి నువ్వుల నూనెతో దీపారాధన చేయవలెను. కుటుంబ సభ్యుల వద్ద నుండి కాక ఇతరుల నుండి ఏ వస్తువులను తీసుకోరాదు. మంగళ శనివారాలు సాధువులకు, పేదలకు, అనాథలకు భోజనం పెట్టండి. శనివారం నాడు అనాథ ఆశ్రమాలలో ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయండి. మంగళవారం నాడు దేవాలయంలో పులిహోరను ప్రసాదంగా పంచిపెట్టండి. 7 వారాలు సాధువులకు అన్నదానం చేయండి. దీపమును నోటితో ఊది ఆర్పకండి. పాలు పొంగేటప్పుడు పొయ్యిలో పడకుండా చూడగలరు. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము, నాగస్తోత్రములను పారాయణ చేయండి. శుక్రవారం నాడు
కుజహోరలో వ్యవసాయ పనులను ప్రారంభించండి. ఎరుపు రంగు గల జేబు రుమాలును వాడండి. బంధువులకు కందులతో చేసిన వంటకాలతో భోజనము పెట్టండి. పంచలోహములతో చేసిన ఉంగరాన్ని ధరించండి. మీ సోదరి గృహమునకు వచ్చినప్పుడు ఆమెకు తీయని ఆహారాన్ని పెట్టండి. ఎక్కువగా పుణ్యక్షేత్రాలను సందర్శించండి. ఎరుపు రంగు మాలలను మెడలో ధరించండి. నాగుల చవితి రోజున పుట్టలో పాలుని పోయండి. ఏ పని ప్రారంభించినా సూర్యోదయానికి ముందు ప్రారంభించండి. పటిక ఎర్రని వస్త్రముతో కలిపి ఇంటికి కట్టిన నరఘోష నివారణ అవ్వును. మంగళవారం నాడు మరియు షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము జరిపించవలెను. ఎరుపు రంగు పూలతో కందులతో స్వామివారికి అష్టోత్తర పూజ చేయవలెను. వివాహం కాని స్త్రీలు త్వరగా వివాహం జరుగుటకు కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. వివాహం కాని వారు త్వరగా వివాహం జరుగుటకు ఒక మంగళవారం నాడు కేజింపావు కందులు, బూడిద గుమ్మడికాయ, ఎరుపు రంగు గల వస్త్రాన్ని పేద బ్రాహ్మణునికి దానం చేసిన మీకు త్వరగా వివాహం జరుగును. మరీ ముఖ్యంగా ధనిష్టా నక్షత్ర జాతకులు మీ జీవితంలోని ఆటంకములు తొలగి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించాలంటే ఒక శుక్రవారం నాడు తమిళనాడులోని ఆరుపడై వీడు అయిన తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని స్వామికి పాలాభిషేకము చేసి స్వామి సేవలో పాల్గొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి మీకు ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.